మీరు హైవేస్ మీద వెళ్తున్నప్పుడు టోల్ గేట్స్ ని చూసే ఉంటారు. ప్రతిరోజు ఎన్నో వెహికల్స్ ఆ టోల్ గేట్స్ లోపల నుండి వెళ్తూ ఉంటాయి. అలా వెళ్ళినప్పుడల్లా మనం టోల్ గేట్స్ కి మనీ పే చేయాల్సి ఉంటుంది. ఇండియాలో మొత్తంగా 1,44,000 హైవేస్ ఉన్నాయి. ఆ హైవేస్ లో మొత్తం 855 టోల్ గేట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో టోల్ గేట్స్ కి ఎందుకు మనీ పే చేయాలి, అలా మనం పే చేసిన డబ్బులు ఎవరికి వెళ్తాయి, టోల్ గేట్స్ ని అసలు ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తారు, అండ్ ఫైనల్లీ టోల్ గేట్స్ ని అసలు ఎవరు ఆపరేట్ చేస్తారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసుకోండి చాలు. జనరల్ గా ఇండియాలో ఉన్న రోడ్స్ ని స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేసే రోడ్స్ ని నేషనల్ హైవేస్ అని అంటారు. స్టేట్ గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేసే రోడ్స్ ని స్టేట్ హైవేస్ ఆర్ స్టేట్ రోడ్స్ అని అంటారు. టోల్ గేట్స్ అనేవి నేషనల్ హైవేస్ లో ఉంటాయి అండ్ స్టేట్ హైవేస్ లో కూడా ఉంటాయి. యాక్చువల్ గా ఒకప్పుడు అంటే 30 సంవత్సరాల ముందు వరకు ఇండియాలో ఏ ఒక్క రోడ్డు మీద కూడా టోల్ గేట్ ఉండేది కాదు. ఇండియాలో ఉండే రోడ్స్ పై ఎలాంటి టోల్ కట్టకుండా వెళ్లే అవకాశం ఉండేది. కానీ రోడ్స్ ని అలా ఉచితంగా ప్రొవైడ్ చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అవేంటంటే నెంబర్ 1 రోడ్ మెయింటెనెన్స్. నార్మల్ గా తార్ రోడ్ అనేది ఎంత క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేసినా కొన్ని వర్షాల వల్ల అక్కడక్కడ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతూ ఉంటాయి. ఈవెన్ ఫారిన్ కంట్రీస్ లో సరే ఇలానే జరుగుతుంది. తార్ రోడ్ పై ఎక్కడైనా నీళ్లు ఆగిపోయినప్పుడు ఆ ప్రదేశంలో వెహికల్స్ గనక ఫాస్ట్ గా వెళ్తే తార్ అనేది అతుక్కునే శక్తిని కోల్పోయి పెచ్చులుగా ఊడొస్తుంది. మెల్లిమెల్లిగా అదొక గుంతలా ఫామ్ అయి ప్రజలకు ఇబ్బంది కలిగించేలా చేస్తుంది. ఆ గుంతల్ని గవర్నమెంట్ రిపేర్ చేయకపోతే ఆ గుంతలు పెద్దవిగా మారి రోడ్ ని డ్యామేజ్ చేస్తాయి. అందుకే తార్ రోడ్స్ కి తరచుగా మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి. ఇండియాలో ఉండే గవర్నమెంట్స్ అన్ని ఒక్కసారి రోడ్ కన్స్ట్రక్ట్ చేసిన తరువాత మళ్ళీ వాటిని పట్టించుకునేవి కాదు. మళ్ళీ 10 సంవత్సరాలకు ఒకసారో లేదా 20 సంవత్సరాలకు ఒకసారో తార్ రోడ్స్ ఉన్న గుంతలన్నింటినీ గవర్నమెంట్ రిపేర్ చేస్తుంది. అప్పటి వరకు ప్రజలు డ్యామేజ్ అయిన రోడ్స్ లో ప్రయాణం చేస్తూ ఇబ్బంది పడేవాళ్ళు. గవర్నమెంట్ కి లాభం తెచ్చే విషయం ఏంటంటే రోడ్డు మీద చిన్న గుంతున్నప్పుడే రిపేర్ చేస్తే తక్కువ ఖర్చులో అయిపోతుంది. కానీ గవర్నమెంట్ పెద్ద గుంతలు అయ్యే వరకు ఓపిక పడుతుంది. ఇలా చేయడం వల్ల మళ్ళీ రోడ్ వేయాల్సిన పరిస్థితి వస్తుంది. నెంబర్ 2 ల్యాక్ ఆఫ్ ఫండ్స్. ప్రతి రోడ్డుని గవర్నమెంటే వేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ రోడ్ వేయడానికి డబ్బులు సరిపోయేవి కావు. కొత్త రోడ్స్ వేయడానికి ఉన్న రోడ్స్ నే 4 లైన్స్ గా 6 లైన్స్ గా ఎక్స్టెండ్ చేయడానికి ప్రభుత్వం నిరాకరించేది. సో రోడ్స్ ని ఉచితంగా ప్రొవైడ్ చేయడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి. ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి 1998 లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొత్త కాన్సెప్ట్ ని తీసుకొని వచ్చింది. నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ కి 3 రకాల కాన్సెప్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది. నెంబర్ 1 BOT మోడల్, నెంబర్ 2 HAM మోడల్, నెంబర్ 3 EPC మోడల్. వీటన్నింటిని మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. నెంబర్ 1 BOT మోడల్. BOT అంటే బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్. ఈ ప్రాసెస్ లో ఏం చేస్తారంటే రోడ్ కన్స్ట్రక్షన్ ని ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్తారు. ఇక ఆ రోడ్ కన్స్ట్రక్షన్ కి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చంతా ప్రైవేట్ కంపెనీయే భరించాలి. ఖర్చు పెట్టిన డబ్బుని రీకవర్ చేసుకోవడానికి ప్రైవేట్ కంపెనీస్ హైవేస్ పై టోల్ గేట్స్ ని పెడతాయి. అలా టోల్ గేట్స్ తో వెహికల్స్ ని ఆపి డబ్బుల్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఆ కంపెనీ 10 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు టోల్ ని కలెక్ట్ చేసుకోవచ్చు. టోల్ కలెక్ట్ చేస్తున్నన్ని రోజులు ప్రైవేట్ కంపెనీయే ఆ రోడ్ ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. రోడ్ డ్యామేజ్ అయితే రిపేర్ చేయాల్సి ఉంటుంది. గుంతలు పడితే రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిన టైం లిమిట్ అయిపోతే గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆ రోడ్ ఓనర్షిప్ గవర్నమెంట్ కే చెందుతుంది. గవర్నమెంట్ కి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ టోల్ ని కలెక్ట్ చేయకపోవడం గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. అంటే BOT కాన్సెప్ట్ లో ప్రైవేట్ కంపెనీ రోడ్ ని బిల్డ్ చేస్తుంది అండ్ ఆపరేట్ చేస్తుంది. ఎప్పుడైతే టైం లిమిట్ అయిపోతుందో గవర్నమెంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది BOT యొక్క ప్రాసెస్. BOT కాన్సెప్ట్ ద్వారా గవర్నమెంట్ కి ఉపయోగం ఏంటంటే గవర్నమెంట్ సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. టోటల్ గా రోడ్ మెయింటెనెన్స్ ని ప్రైవేట్ కంపెనీయే చూసుకుంటుంది. అలానే ప్రైవేట్ కంపెనీ రోడ్ మెయింటెనెన్స్ ఖర్చుని తక్కువ చేసుకోవడం కోసం ముందుగా కన్స్ట్రక్ట్ చేసేటప్పుడే క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేస్తుంది. BOT వల్ల లాభం ఏంటంటే 10 నుండి 30 సంవత్సరాల వరకు మనం టోల్ ని కలెక్ట్ చేసుకోవచ్చు. BOT కన్స్ట్రక్ట్ చేసిన కొన్ని రోడ్స్ చెప్తాను. NH16 నెల్లూరు నుంచి తడ వరకు ఉన్న హైవేని స్వర్ణ టోల్వేస్ అనే కంపెనీ కన్స్ట్రక్ట్ చేసింది. ఈ హైవే పొడవు 110 కిలోమీటర్లు. దీన్ని 2004లో అదే కంపెనీ 2 లైన్స్ నుంచి 4 లైన్స్ కి ఎక్స్టెండ్ చేసింది. 775 కోట్లు ఖర్చు పెట్టి BOT మోడల్లో కన్స్ట్రక్ట్ చేసింది. మొత్తం హైవేలో 3 చోట్ల టోల్ గేట్స్ ని కన్స్ట్రక్ట్ చేశారు. నెల్లూరు, బుధనం, సుల్లూరుపేట ఈ ప్రాంతాలలో టోల్ గేట్స్ ని పెట్టి టోల్ కలెక్ట్ చేస్తుంది. అలా టోల్ కలెక్ట్ చేసే ఆ కంపెనీకి 2034 వరకు పర్మిషన్ ఉంది. అంటే ఆ కంపెనీకి 30 సంవత్సరాల పర్మిషన్ ఉంది. 2034 వరకు ఆ రోడ్డుకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆ కంపెనీ మాత్రమే భరించాలి. అలానే హైదరాబాద్ టు విజయవాడ హైవేలో తూప్రట్పేట్ నుండి నందిగామ వరకు ఉన్న హైవేలో 50 కిలోమీటర్లు ఉన్న
రోడ్డుని జిఎంఆర్ అనే కంపెనీ బీఓటీ మెథడ్ తో కన్స్ట్రక్ట్ చేసింది.